నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారం తిరిగి ప్రారంభమవుతుంది. త్వరలో ప్రభుత్వ ఆదేశాలు వస్తాయి. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్ క్యాన్సగిరి షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభించే విషయమై గౌరవ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల అనుసారం సబ్ కమిటీకి నివేదికను అందజేయాలని ఉద్దేశంతో ఈరోజు శాసనసభ్యులు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సారంగపూర్ ఎన్సిఎస్ చక్కెర ఫ్యాక్టరీ కర్మాగారాన్ని పరిశీలించడం జరిగింది. అనంతరం 23,000 మంది రైతుల యొక్క అభిప్రాయాలను సేకరించారు. ఒక సబ్ కమిటీకి నివేదిక తెలియజేస్తున్నామన్నారు. అదే మాదిరిగా సబ్ కమిటీ అధ్యక్షతన ఉన్నటువంటి శ్రీధర్ బాబు చక్కెర కర్మాగారానికి రైతులు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, చెరుకు పంటకు సంబంధించిన ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. త్వరలో చక్కెర ఫ్యాక్టరీని తెరిచేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో మాట్లాడుతూ వీలైనంత త్వరలో చక్కెర ఫ్యాక్టరీకి చెందినటువంటి 23,000 మంది రైతులకు మాట్లాడి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు ప్రభుత్వం వారిచే అందించాలని, ఒక ప్రణాళికాబద్ధంగా రైతులకు కావాల్సిన అవసరాలు నివేదిక అందించిన ఎడల పూర్తి బాధ్యత తీసుకొని చక్కెర ఫ్యాక్టరీని తెరచుటకు అన్ని విధాలుగా కృషి చేస్తామని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామన్నారు. ఇట్టి కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్ పాదయాత్ర ప్లస్ కార్మికులు కూడా ఈ ఫ్యాక్టరీ నడిపేయాలని చెప్పి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. సార్ ముఖ్యమంత్రి గారు కూడా అభినందనగానే ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు రైతులు ముఖ్యంగా చెరుకు పండించే రైతులు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు మేము 100 ఎకరాలు పెడతాం, మేము 50 ఎకరాలు పెడతామని గ్రామ విలేజ్ కమిటీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ విలేజ్ డెవలప్మెంట్ కమిటీల వారిని రిక్వెస్ట్ చేసుకుంటే రైతులను పిలిచేసి రైతుకు ఒక 5 ఎకరాలు ఉన్న రైతుకు 10-15 లక్షలు వస్తే వాళ్ళు ఏదైనా కొనుక్కోవడానికి కానీ ఇబ్బంది అంటే ఈజీగా ఉంటుంది. సో అందుకని ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు కూడా చెప్పారు, మేము అన్నీ కూడా మేము చెరుకు పంట కానీ అమ్మినప్పుడే మేము బంగారం కొన్నాము, లేకుంటే ఇల్లు కట్టుకున్నాము, బిడ్డల పెళ్లి చేసామని చెప్పి ఆ పరిస్థితి ఇక్కడ రావాలి. మళ్ళీ మనం ఉన్న స్థానికంగా ఉన్న రైతులకే కాకుండా ఇక్కడ లేబర్ కానీ ఇక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి. ఇక్కడ మేము మన కాలనీ కూడా వెళ్ళినప్పుడు అందరూ కూడా పాపం షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళంతా కూడా నిరుద్యోగులు ఉన్నారు. సార్ దయచేసి ఫ్యాక్టరీ తెరిపోయింది, మాకు అంత ఉపాధి వస్తుంది, ఈ ఏరియా అంతా బిజినెస్ డెవలప్ అవుతుంది, యాక్టివిటీ ఉంటుంది అని చెప్తే తప్పకుండా చూస్తామని చెప్పి మనకు అవకాశం వచ్చింది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే, మీ సలహాలు విన్నాం, మేము మీ రిప్రజెంటేషన్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ దక్కన్ షుగర్ ఫ్యాక్టరీస్ బోధన్ కానీ ముత్తంపేట ఓపెన్ చేయాలని నిర్ణయించుకుందో ఇది కూడా సాధ్యమవుతుందని ఆశ నాలో కలిగింది. అందుకనే నేను ఇనిషియేటివ్. సో డెఫినెట్గా మనం పోరాటం చేద్దాం. అవి ఓపెన్ అయితే సరే, అది గవర్నమెంట్ ఫ్యాక్టరీ, ఇది కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, మన కోఆపరేటివ్ షుగర్ సిస్టంలోనే ఫ్యాక్టరీ నడిపేయాలని మీరు అందరూ కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా అదేవిధంగా అవుతుందచ్చు. దీనేం అమ్మారు, దీనేం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. వీలేదు. చాలా సంతోషం, మీరు అందరూ కూడా ఒక సంఘటితంగా ఏర్పడి ఈ ఫ్యాక్టరీని కాపాడి ఇన్ని రోజులు. దాంట్లో నేను నిజంగా నేను మెచ్చుకోవాలి. అంటే ఇక్కడ ఉన్న అంటే ఈ ఫ్యాక్టరీ ఆస్తిని కాపాడిరు. మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం పాజిటివ్గా ఆలోచిద్దాం. కొంచెం టైం పడుతుంది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి, తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. పంట పండడానికి ఒక 1 year పడుతుంది. ఇదంతా డిపిఆర్ అదంతా తెచ్చి దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే కూడా 1.5 year పడుతుంది. ఇప్పుడు బోధన్ ఫ్యాక్టరీకే దగ్గర నెక్స్ట్ ఇయర్ December అంటున్నారు, అంటే 25th December వరకు అనుకుంటున్నారు. సో కాబట్టి లేటెస్ట్ అంటే మేము మానిటర్ చేస్తూ ఉంటాము. మీరు నా మీద నమ్మకం ఉంచండి. కాకపోతే గవర్నమెంట్తో మనం కాంట్రవర్సీ పాజిటివ్ ఆలోచించినప్పుడు మనం వాళ్ళతో కాంట్రవర్సీ చేస్తే ఇంకా ఇబ్బంది ఉన్నది. రైతులు కోఆపరేటివ్ మళ్ళీ తప్పుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు పాజిటివ్గా ఉండండి. తప్పకుండా మనం ఆ ఫ్యాక్టరీ తెలిస్తే ఈ ఫ్యాక్టరీ తెలుస్తారు.